రైట్. అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్టా లేదంటే ఫట్టా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు మోకా ఆనంద్ సాగర్, ఆయన రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. అండ్ అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు నాగరాజ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, ముందుగా ఆనంద్ సాగర్ గారు, ఇవాల్టి అనంతపురం సూపర్ 6 సభ ఏదైతే ఉందో అది సూపర్ హిట్ అని చెప్పేసి, అందులో భాగంగానే సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రోజు వేదిక పైన చాలా హుషారుగా చెప్పినటువంటి చూసాం మనం. స్త్రీ శక్తి సూపర్ హిట్, తర్వాత అన్నదాత సుఖీభవ సూపర్ హిట్, దీపం 2 పథకం సూపర్ హిట్, యువగళం సూపర్ హిట్, ఇలా అన్ని సూపర్ హిట్లు అని చెప్పారు. కానీ దీనికంటే సభ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడింది ఏంటి అని అంటే, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం వస్తోంది అని చెప్పన్నారు. అయితే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు సభలో వేదిక మీద చెప్పబోతున్నారు. వాళ్ళు మొత్తం సూపర్ 6 హామీలు, సూపర్ 7 అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి, ప్రతి ఒక్కటి మేము చేసి ప్రజలకి అభివృద్ధి సంక్షేమ రుచి ఏంటో చూపించామని చెప్పేసి చెప్పబోతున్నారు వాళ్ళు. దానికి కొంచెమన్నా వాళ్ళు ఆలోచించుకోవాలి అని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. అయితే ఈ రైతులకు యూరియా కష్టాలు అనేటువంటి దానిపైన ఆయన ప్రధానంగా ఫోకస్ చేశారు. రైతులు రోడ్లకి గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడి యూరియా దక్కక అగచాట్లు పడుతూ ఉంటే వేదికలకి మేము సూపర్ సక్సెస్ అయ్యాము, మా పాలన అద్భుత అని చెప్పుకోవడానికి కొంచెమన్నా వాళ్ళకి ఉండాలి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఏమంటారు మీరు ఆన్సాగర్? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ ద్వారా అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి సూపర్ హిట్, సూపర్ సక్సెస్ బహిరంగ సభ సూపర్ హిట్ అయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వికెట్ అవుట్ అయ్యింది. ఆయన సెల్ఫ్ గోల్ అయిపోతున్నాడు ప్రతి విషయంలో. రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి లేదండి. మొన్న కర్నూలు జిల్లా కోడుమూరులో ఉల్లు రైతు అని చెప్పి ఒక పేటీఎం కుర్రాడు ఏ విధంగా ఆత్మహత్యా ప్రయత్నం చేసి పెట్రోల్తో దొరికిపోయాడో మనం చూసాం. అంటే ఆ విధంగా ప్రభుత్వం మీద కుట్ర చేస్తా ఉన్నారు. ఒక ఫేక్ ప్రచారంతో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి ఒక అప్రజాస్వామిక మార్గం అది. ఉన్నది లేనట్టు రాష్ట్రాన్ని మైసభగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మైసభలో లక్షణం ఏంటంటే చెడ్డవాళ్ళకు మాత్రమే అది మంచి చెడుగా, చెడు మంచిగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు మైసభలో దుర్యోధనులాగా ఉన్నాడు. ఉన్నది లేనట్టు కనపడుతుంది, లేనిది ఉన్నట్టు కనపడుతుంది. ఆయన భ్రమంలో బతుకుతున్నాడు. అదేవిధంగా మనకి గ్రామీణంలో ఒక సామెత ఉంది, అత్త కోడల సంవాదం. అత్తగారు కోడల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని, సాధించాలని, వేధించాలని, ఆ పచ్చిపాల మీద మేగడేమైంది, వేడిపాలలో వెన్న ఏమైంది, నువ్వు తినేసావా, మీ పుట్టింటికి పంపేశావని వేధిస్తూ ఉంటది అత్తగారు. ఆ అత్తగారు కోడల్ని. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ 100% జగన్మోహన్ రెడ్డి అత్త కోడలా? అత్త టైప్ లో, అంటే కుట్రపూరితమైనటువంటి అత్త పాత్ర గురించి చెప్తున్నాను. ఒక సాత్వికురాలైనటువంటి కోడల పాత్ర గురించి చెప్తున్నాను. సాత్వికురాలైన కోడల పాత్ర కూటమిది, కుట్రపూరితమైనటువంటి కజ్జాకూరినటువంటి అత్తగారి పాత్ర జగన్మోహన్ రెడ్డి. వేడిపాలలో వెన్న ఉంటుందా మేడం చెప్పండి? పచ్చిపాల మీద మేఘన ఉంటుందా? అలాగే రాష్ట్రంలో యూరియా కొరత లేకపోయినా యూరియా కొరత ఉన్నదంటాడు. కానీ ఆధారాలతో సహా చూపించారు కదా ఆనంద్ సాగర్ గారు. ఆధారాలతో సహా ఏ జిల్లాలో ఎన్ని చోట్ల యూరియా కష్టాలు పడుతున్నారో రైతులు, ఎన్ని గంటల పాటు క్యూలలో నిలబడ్డారో, పేపర్ కట్టింగ్స్, అలాగే మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని ఆధారపూరితంగా ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన ప్రవేశపెట్టారు. మేము కూడా ఆధారపూర్తిగానే ఇక్కడ మాట్లాడబోతున్నాం. దయచేసి మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇవ్వండి. చెప్తున్నాం ఏమిటి, ఇప్పుడు గత పంట ఖరీఫ్ పంటకి 5.6 lakhs మెట్రిక్ టన్నుల యూరియాని వినియోగించుకున్నారు రైతులు. ఈ ఖరీఫ్ పంట వచ్చేటప్పటికి, ఈ సెప్టెంబర్ వచ్చేటప్పటికి, మొన్న సెప్టెంబర్ పోయింది, ఈ సెప్టెంబర్ వచ్చేటప్పటికి అది 6.11 పోయింది. అంటే 1,06,000 రూపాయలు, 1,06,000 మెట్రిక్ టన్నుల వినియోగం అదనంగా ఈ పంటకి అడ్వాన్స్ గానే రైతులు తీసుకుని చేయడం జరిగింది. ఇంత అడ్వాన్స్ గా యూరియాని ఎందుకు తీసుకున్నారంటే, రైతులు డిఏపి కూడా దొరుకుతుంది. డిఏపి 1,350 రూపాయలు బస్తా, ఇదేమో యూరియా 250 రూపాయలు.
ముందుగా కొని నిల్వ చేసుకునే పరిస్థితి రైతులు చేశారు ఈ పంటకి. ఎందుకు చేశారంటే కృష్ణా గోదావరి డెల్టాలో, నెల్లూరు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో సాగునీటి నీరు నిర్వహణ కట్టుదిట్టంగా జరగడం వల్ల ప్రభుత్వం యొక్క ముందు చూపు వల్ల అక్కడ 1,06,000 ఎకరాల్లో విస్తీర్ణంలో అదనంగా పంట అమల్లోకి వచ్చింది ఈ సంవత్సరం. అదొక కారణం. ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర 80,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. మరొక 30,000 మెట్రిక్ టన్నులు అదనంగా దిగుమతి చేసుకున్నాం. కాకినాడ పోర్ట్ నుండి, రాయగఢ నుండి, విశాఖపట్నం నుండి, మంగళూరు నుండి వాడల్లో, షిప్పుల్లో ఇంకా యూరియా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది రాబోయే రబీ సీజన్కి 9.38 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని నిల్వ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు మాది పి గన్నవరం నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది. నిన్ననే నేను 10-12 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లోకి వెళ్ళి ఆ గొడవలన్నీ చెక్ చేశారు అలాంగ్ విత్ జర్నలిస్టులు, మీడియా. ప్రతి గోడౌన్లో యూరియా నిల్వలు ఉన్నాయి, డిఏపి నిల్వలు ఉన్నాయి, పెస్టిసైడ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు ఏం జరిగిందంటే ఆ 2 రోజులు ఏం జరిగిందంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. అక్కడ నేదునూరు వ్యవసాయ పరపతి సంఘం ఉంది. యాక్చువల్ గా ఆ సంఘానికి 3 గ్రామాలే కనెక్ట్ అయి ఉంటాయి. 3 గ్రామాల ప్రజలే దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ 11 గ్రామాల ప్రజలు వచ్చి అక్కడ పడ్డారు. వాళ్ళ గ్రామాల్లో అందుబాటులో ఉన్న యూరియాను వదిలేశారు. వాళ్ళది అయినవెల్లి, అక్కడ ఆగ్రో సెంటర్ లో గుట్టలుగా యూరియా ఉంది. ఆ పక్కనే తొత్తరముడి, ఇవన్నీ ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటాయి. అక్కడ గుట్టలుగా యూరియా ఉంది, అది వదిలేశారు. ఇక్కడ క్యూ కట్టారు. ఎందుకు అలా జరిగిందంటే అర్థం కాల. అప్పుడు మేమంతా వాళ్ళని విడమర్చి, మా నాయకులు కూడా, నాయకులు అప్రమత్తమై, తప్పునైనా మీ పరపతి సంఘంలో అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీకు ఇవ్వడానికి, మీరు పోండి అక్కడికి, ఎందుకు అందరూ వచ్చి ఇక్కడ నిలబడతారు, క్యూ కడతారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి అర్థమైతే ఎవరు పరపతి సంఘానికి వాళ్ళు వెళ్ళిపోయారు. రైతులకు ఇబ్బంది లేదు. నిన్ననే ఆ నేదునూరు పంచాయతీకి మళ్ళీ 20 టన్నులు వచ్చింది. ఇప్పుడు ఈవేళ 20 టన్నులు వచ్చింది. ఇంకా చెప్తున్నాడు మీకు, పి గన్నవరం మండల వ్యవసాయ పరపతి సంఘానికి ఏనుగులపల్లి పరపతి సంఘానికి కిలోమీటర్ దూరం. ఏనుగులపల్లిలోనేమో క్యూ కట్టారు, పి గన్నవరంలో వెళ్ళపోతున్నారు జనాలు. ఇక్కడ విపరీతంగా ఉంది యూరియా. మేము పోయి అక్కడికి పోతే బాబు అక్కడ ఉంది, పోయి తీసుకోవాలంటే ఆటోలో పోయి తెచ్చుకున్నారు. ఒక గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఎవరి సొసైటీకి రైతులు ఆ సొసైటీకి వెళ్తే గొడవ లేదండి. 10 ఊళ్ళు కలిసి ఒక సొసైటీ మీదకి వెళ్తే దాని కెపాసిటీలో ఉన్నాయి, గంటలు అయిపోతాయి. ఇది ఒక రకంగా 2 రోజులు జరిగింది. ఇది అంతే. దీన్ని అల్లేస్తున్నారు. ఏమిటి మేడం ఇది? ఇప్పుడు ఆయన మరి అక్కడ వరదలు వచ్చినాయి, గుంటూరు జిల్లాలోనూ, ప్రకాశం బాపట్ల జిల్లాలోనూ వరదలు వచ్చాయి. రైతులు చూడడానికి వెళ్ళి రెడ్ కార్పెట్ మీద చూసి వచ్చాడు ఆయన. 5 ఏళ్లలో ఎప్పుడైనా అధికారులతో వ్యవసాయం గురించి, రైతుల గురించి సమీక్ష పెట్టి రైతుల గురించి మాట్లాడినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన ఉందండి? ఎప్పుడైనా ఉందండి? మీరు చూసారా? చూపిస్తారా? ఒక క్లిప్పింగ్ చూపిస్తారా నాకు? రైతుల గురించి మాట్లాడా? మరి ఇప్పుడు ఈ రాద్ధాంతం దేనికి? ఇంకపోతే ఈవేళ పొగాకు కానీ, ప్రత్తి కానీ, ఇతర పళ్ళు కానీ, ఏ పంట అయినా సరే, చెరుకు కానీ, ఏ పంట అయినా సరే, వరి కానీ, ఏ పంటకైనా ఆపద వచ్చిందంటే వాళ్ళకి మొన్న 20 కోట్లు పొగాకు రైతులకు రిలీజ్ చేశారు. 200 కోట్లు అదో ఏమిటది చీనీ పంట ఏదో ఆ పంటకు రిలీజ్ చేశారు. ఎక్కడ లేదు ఏడాది కాలంలో రైతులు. అలాగే మేము సూపర్ 6 లో చెప్పినటువంటిది అన్నదాత సుఖీభావకి ఈవేళ 20,000 కేంద్రం ఇచ్చే సహాయంతో కలుపు 20,000 ఇస్తాం. 3 విడతలుగా కేంద్రం రిలీజ్ చేస్తారు. 2,000 దానికి ప్రపోర్షనేట్ గా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రిలీజ్ చేసింది. వాళ్ళు 2,000 ఇచ్చారు. ఇప్పుడు 7,000 పడింది. ఇంకో 7,000 పడడానికి సిద్ధంగా ఉంది. అది కానీ మరి మీరు ఇంత చేస్తుంటే రైతులకు, కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి అని చెప్పి రైతుల పక్షాన నిలబడి ఆయన పోరాటానికి వెళ్తే ఒక్కొక్క మాట మేడం, 5 ఏళ్లు పంట కాలంలో పూడికి తీయలేదు వైసీపీ ప్రభుత్వం. మురికి కాలంలో గుర్రపడెక్క తొలగించలేదు. తర్వాత టన్నెల్స్ ఉంటాయి, స్లూయిస్లు అంటారు, వాటిని నిర్వహణ చేయలేదు, గ్రీస్ పెట్టలేదు, ఆ తలుపులు ఓపెన్ చేయలేదు, తలుపులు క్లోజ్ చేయలేదు. ఆ కారణంగా ప్రతి వ్యవసాయ క్షేత్రం కూడా వేలాది ఎకరాలు ముంపుకు గురై క్రాప్ హాలిడే ప్రకటించారు ఆయన పరిపాలనా కాలంలో. అది కూడా మర్చిపోతున్నాడు ఆయన.
కాబట్టి పనిచేసే ప్రభుత్వం ఇది. ఏదో కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని చెప్పి సామెతున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈ టైప్ ఆఫ్ దుష్ప్రచారంతో ఆయన అధికారంలోకి వచ్చాడు 19లో. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు దొంగిలించారని, 6 లక్షల కోట్ల అవినీతి చేశారని, కమ్మ వాళ్ళకి డిఎస్పీలు ఇచ్చారని, ఇటువంటి ఏదో గొడ్డలి ఆయన నారాసుర రక్త చరిత్రని, ఇటువంటి దుష్ప్రచారం విషం కక్కాడు, విష ప్రచారం చేశాడు. దాన్ని ప్రజలు అప్పుడు నమ్మారు. ఇప్పుడు నమ్మరు. ఎందుకంటే మిమ్మల్ని చూశారు. మీరు ఒక్క ఛాన్స్ అడిగారు, ఒకే ఒక్క ఛాన్స్ అన్నారు. మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఒక్క ఛాన్స్ లో తొక్కేశారు రాష్ట్రాన్ని. మీరు రాష్ట్రంలో రోడ్లు బాగు చేయలేదు, రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదు, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పెట్టుబడులు తీసుకురాలేదు. కేవలం బటన్ నొప్పుడు గారు అప్పు చేయడం, బటన్ నొప్పడం, అప్పు చేయడం, బటన్ నొప్పడం చేశారు. ఏమైంది రాష్ట్రం? ఎక్కడేసిన గొంగలు అక్కడే. 3 రాజధానులు అని చెప్పి ఆ మొత్తం 5 సంవత్సరాలు 3 ముక్కలు ఆడారు. రాజధాని లేకుండా పోయింది రాష్ట్రానికి, రాష్ట్రానికి అడ్రస్ లేకుండా పోయింది. అవన్నీ మర్చిపోయి మీ పరిపాలన వైఫల్యంతో 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్షం లేక గొగ్గలు పెట్టే మీరు ఒక పనిచేసే ప్రభుత్వాన్ని, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పోరాట తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఒక యాక్టివ్ గా పనిచేస్తున్న లోకేష్ గారిని మీరు విమర్శించే అర్హత మీకు లేదు. నోరు మూసుకుంటే కొద్దో గొప్ప మీకు సానుభూతి వస్తుందని ఆ పార్టీకి నేను విన్నవిస్తున్నాను.